తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలురాయిని అధిగమించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మి పేరిట మహిళల కోసం ప్రారంభించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం కింద గత 18 నెలల్లో రికార్డు స్థాయిలో 200 కోట్ల మంది ప్రయాణించారు. తొలి నెలలో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తే ప్రస్తుతం రోజు సుమారు 30 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ లో విద్యార్థినులు, ఉద్యోగినులతో పాటు సాధారణ మహిళలు రోజు సుమారు 8 లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం కింద మహిళలు సుమారు 6,700 కోట్ల రూపాయల ప్రయాణ ఖర్చులు ఆదా చేసుకోగా ఒక్కో పేద కుటుంబం నెలకు 4,000 రూపాయల నుండి 5,000 రూపాయలు ఆదా చేసుకోగలిగింది. రైతు బజార్లో కూరగాయలమ్మే మహిళలు, ఆసుపత్రులకెళ్లే రోగులు, కాలేజీలు, ఆఫీసులకెళ్లే విద్యార్థినులు, ఉద్యోగినులకు ప్రయాణం తప్పనిసరి. వృద్ధ మహిళలు, సంపాదన లేని మహిళలకు ప్రయాణ ఖర్చు భారంగా మారిన పేదలకు మహాలక్ష్మి పథకం ఊరటనిచ్చింది.